మీ అందరికీ కూడా ఈ చికెన్ కర్రీ చూడగానే నోరూరుతుందా? తినాలనిపిస్తుంది కదా? అయితే వెంటనే చెప్పేస్తే చూసేయండి. ఈ చికెన్ కర్రీ అయితే మీకు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ అండ్ మిర్చిని ఫ్రై చేసుకోండి. ఆనియన్ మిర్చి కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్నాక పసుపు, కూరకు తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి. ముందుగా మీకు ప్లేట్లో చూపించిన మసాలా దినుసులన్నీ కూడా పేస్ట్లా చేసుకోండి. ఆ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకుని ఫైనల్గా కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకోండి. అది కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి చికెన్ని మగ్గనివ్వండి. చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్తోనే చికెన్ 70% కుక్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసి కూరంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయండి. అంతే, చికెన్ కర్రీ రెడీ.